పేదరికం గుర్తు రావాలండి, ఆడి స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఎన్నట్లో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే జవహర్ గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పటికీ మీరు అలా ఉంటారు, మీ ఏజ్గా మీ గాయం మూవీలోని గట్టని ఇంకా సూపర్ ఉంటారు అని ఏమనుకున్నానంటే అండి, అప్పుడు నేను ఏఏలో ఫోటో డిజైన్ చేయించుకున్నాను సార్. ఏఏలో ఫోటో ఒక మన ఆయన ఉన్నారు కదండి, మన మేకప్ ఆయన రషీద్ గారికి ఇచ్చి ఏలో రషీద్ గారికి చేస్తే నాకు లుక్ కనిపించారండి. ఓ నాయన జేబీ సార్ కరెక్ట్గా ఉన్నారు, మనం గెలిపోవచ్చు అని మీ దగ్గరకు వచ్చి నేను నేరేషన్ ఇచ్చానండి. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి నేరేషన్కి ఈ ఫిల్మ్కి అయితే. మైండ్లో ఇంకెవరు ఉన్నారు సార్? మైండ్లో లేదు సార్. సరే, ఓకే సార్. సో ఇది అప్పల సూరి నుంచి అప్పలవలస వరకు తీసుకెళ్ళావు జగపతి బాబుని. ఆ ట్రావెల్, ఆ జర్నీ నువ్వు ఊహించింది నేను ఊహించలేను. కానీ ఎప్పుడైతే నువ్వు చూపించే ఫోటో ఐ వాజ్ ఇన్ ఇట్, నేను ఫీల్ అయిపోయాను. ఏ రోజైతే మనం ఇక్కడే ఇదే ఆఫీస్లో మనం పైన స్టార్ట్ చేసాం ఫోటోషూట్, డ్రెస్ వేయగానే అందరూ కళల్లో తెలిసిపోయింది అప్పల సూరి ఉన్నాడు, అప్పల సూరి కనపడుతున్నాడు, జగపతి బాబు కనపడట్లేదు అనేది క్లియర్గా కనపడింది. అప్పుడు దాకా నాకు 100% నమ్మకం లేదు. వేసిన తర్వాత 100% ఫస్ట్ కెమెరా క్లిక్కే అర్థమైపోయింది, ఓకే వీఆర్ డన్, వీఆర్ గుడ్ అని. ఆ తర్వాత ఇంకా ఆలోచించడానికి నీకు లేదు, నాకు లేకుండా పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ వన్ థింగ్, ఫర్ థింకింగ్ ఆఫ్ మీ యాజ్ అప్పల్ సూరి, విచ్ ఇస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు, చాలామంది ఫ్యామిలీలు కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా జగపతి బాబు కనపడకుండా అప్పల్ సూరి కనపడేలా చేసావు, నంబర్ 1. నంబర్ 2, లాస్ట్లో మళ్ళీ అప్పల సూరిని మళ్ళీ గుర్తు చేసావే, అది రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ నోటితో క్లైమాక్స్లో మళ్ళీ తీసుకొచ్చావు. అది డైరెక్టర్స్ విజన్. అక్కడే నేను పండా, అప్పల సూరి పండింది ఆ షాట్ వల్ల. పర్ఫార్మెన్స్ అన్ని పక్కన ట్రాక్మే కూడా సార్, మీకు ట్రాక్మే కూడా సార్ ఇది అప్పల సూరి కదండి మీకు. అందుకే పెద్దిగడి కథ అప్పలవలస స్టేషన్ అయిందండి. ట్రాక్మే కూడా పెద్ది పరిగెట్టేటప్పుడు కూడా మీరు కనిపిస్తారండి పెద్దికి మళ్ళీ ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే, రన్నింగ్ రేస్లో కూడా ట్రైన్ బ్యాక్ వచ్చేస్తుంటే మీకు తగిలేస్తుందని ఫీల్ అయితే కనపడిపోయాడు అంతేండి. అప్పుడు కూడా మీరు వచ్చారు స్క్రీన్ మీదకి, అప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా మీరు ఉంటారు, ఇలా బతకడం కాదురా పెద్ది, ఇలా సావడం తప్పురా అని. అప్పుడు లెగిస్తాడు, అప్పుడు ట్రై చేస్తాడండి. హీరో తర్వాత అప్పల సూరి క్యారెక్టర్ అండి. అందుకే లాస్ట్ వరకు కూడా హీరో మాటల నుంచి మీరు అన్నట్టు హీరో మాటల నుంచి వచ్చే డైలాగ్ కూడా అప్పలవలస అనేది అవుతాడండి. అప్పుడు కూడా మీరు చూస్తే థియేటర్ అంతా కూడా అప్పటి వరకు సౌండ్స్ మ్యూజిక్తో ఉన్నది, వచ్చి ఆ స్టేషన్ మాస్టర్ వచ్చి ఇలా అడిగితే మొత్తం థియేటర్ అంతా ఏం చెప్తుందని హీరో మాటలకి ఆయన మాటలు సైలెంట్ అయిపోద్దండి. మీరు చూడండి మొత్తం ఆడిటోరియం అంతా సైలెంట్, మ్యూజిక్ కూడా ఉండదండి అక్కడ. అప్పుడు మీ నేమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు అరుపులు కేకలు ఉంటాయని నేను ఫీల్ అయ్యాను సార్. అది పండింది వచ్చి. ఇప్పుడు దిస్ ఇస్ వేర్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఎక్కడ మళ్ళీ ఆ ఆర్టిస్ట్ పేరో లేకపోతే మాటో రావాలి అనేది డైరెక్టర్స్. ఇప్పుడు అంతపురం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో సౌందర్య అనేది ఉన్న సిచ్యువేషన్కి ఎవడో ఒకటి రావాలి, ఒక ఆపద్బంధుడు రావాలి. అది ఎవడన్నా కానీ ఆడ మగ ఎవరైనా ఓకే, ఆ సిచ్యువేషన్లో రావాలి అనేది ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ థాట్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ థాట్, ఇట్ ఈస్ నాట్ ద ఆర్టిస్ట్ గ్రేట్నెస్. లక్కీగా నాకు పండింది ఆ క్యారెక్టర్. అలాగే ఈ పర్టికులర్ దాంట్లో నా క్యారెక్టర్ నువ్వు పండించి లాస్ట్లో మళ్ళీ గుర్తు చేసేపాటికి ఫస్ట్ హాఫ్లో కాకుండా మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా నీకు గుర్తుండిపోయేలా, క్లైమాక్స్లో గుర్తుండిపోయేలా, సినిమాలో గుర్తుండిపోయేలా జరిగింది. సో దిస్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఇక రామ్ చరణ్ తెలిసిందే, అంటే అసలు నువ్వు ఒక మెగాస్టార్ కొడుకు, ఒక మెగా పవర్ స్టార్, ఆస్కార్, ఆర్ఆర్లు, బ్యాక్స్ మ్యూజియంలు, ఇన్ని అచీవ్మెంట్లు ఉన్న ఒక హీరోని అంత కష్టపెట్టావు. అన్బిలీవబుల్ కష్టం చేశాడు పాపం. అంటే రంగస్థలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను చేసిన సినిమా దాంట్లో కష్టం కంటే ఎమోషను, డ్రామా ప్లే చేయటం ఈజియర్ దెన్ బాడీ బిల్డ్ చేసి బాడీ తగ్గించి ఈ ప్లే ఉందే, అది మెంటలీ ఫిజికలీ అంటే ప్రాణం పెట్టడం కాదు, మనిషి చేసే పని చేయలేరు రామ్ చరణ్. మనిషి కంటే ఎక్కువ చేసాడు. ఒక స్టార్, మెగా స్టార్లు, ఈ స్టార్ల కంటే కూడా బాగా పెద్దగా చేసాడు, గొప్పగా చేసాడు. ప్రతి ఫిల్మ్కి అంటే పొగడాలని పొగట్లేదు వచ్చి, గ్యారంటీగా నేను రంగస్థలం అప్పుడు నేను ఒకటి అన్నాను, చిరంజీవి గారు కూడా ఫీల్ అయ్యారు, స్టేజ్ మీద అన్న ఫస్ట్ టైం రామ్ చరణ్ యాక్ట్ చేశాడని. నాకు ఇప్పటికీ నచ్చాడు రంగస్థలం. అక్కడ నుంచి ప్రతి సినిమాకి 10x 20x 30x పెరుగుతా వెళ్ళిపోతున్నాడు యాజ్ ఎ ఆర్టిస్ట్. ఈ సినిమా పీక్, ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ లో పీక్. సో తంది ఇక నోన్ ఫ్యాక్టరీని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక తను ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవును సార్. ఈరోజు
మొత్తం అంతా సోషల్ మీడియా అంతా కానీ సినిమా చూసిన వాళ్ళంతా కానీ మాట్లాడేదంతా చరణ్ గారు అండి. పెద్ది అంటే పెద్ది ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు అన్న పర్సన్ కనపడలేదండి. పెద్ది క్యారెక్టరే, పెద్ది ఇన్వాల్వ్మెంట్, పెద్ది ఆయనకి అందరూ కూడా నేనేదో రాసుకుంటే నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకున్నాను కానీ ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నేషనల్ అవార్డు వస్తుంది వాళ్ళే అంటున్నారు. అది గ్యారంటీ. అంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అన్నీ బాగున్నాయండి. దానికన్నా దీంట్లో పీక నేను నమ్మానని జనాలు కూడా అది ఆ ఫస్ట్ మార్కులు అయితే దానికి వేసేసారండి సినిమాలో. అది డిజర్వింగ్ కూడా. అది దేర్ ఇస్ నో